అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. నిజమైన భక్తుడు. రండి విందాం. మీరందరూ నారదుని గురించి చాలా వినే ఉంటారు. నారదుని మనమందరం కలహప్రియుడంటాం. కానీ ఈ మాట నిజమే అయినా అతని వల్ల ప్రేరేపింపబడే కలహమంతా లోక కళ్యాణంతో ముగుస్తుంది. అతడిప్పుడు వీణను మీటుకుంటూ నారాయణ నారాయణ అని నామ సంకీర్తనం పాడుకుంటూ ఆనందంగా 3 లోకాలు తిరుగుతుంటాడు. ఒకసారి నారదుడు శ్రీమన్నారాయణ్ణి దర్శించేందుకు వైకుంఠం వెళ్ళాడు. రా నారదా రా అని నారాయణుడు అతన్ని ఆహ్వానించి ఉచిత ఆసనంపై కూర్చొనజేశాడు. కుశల ప్రశ్నలు వేస్తూ, నారదా, భూలోకాన్నంతా తిరిగి వచ్చావు కదా, అందులో నీకేమైనా ప్రత్యేకత కనబడిందా అని ప్రశ్నించాడు. ఏమి చెప్పన స్వామి, భూలోకంలో ప్రజలంతా నానాటికి పతీతులైపోతున్నారు. భగవంతుడైన నిన్ను మరిచి సుఖ సౌకర్యాలతో గాఢంగా మునిగిపోతున్నారు. వారికి నిన్ను స్మరించేందుకు తీరిక దొరకటం లేదు. ఇప్పుడైనా నీవు కలగజేసుకోలేకపోయావంటే వారి గతి ఏమవుతుందో చెప్పలేను అన్నాడు నారదుడు విచారంతో. శ్రీహరి మళ్ళీ, నారదా, పరమభక్తుడువైన నీవు సదా సర్వకాలము నా నామస్మరణ చేసుకుంటూ నా కీర్తనలు పాడుకుంటూ భూలోకమంతా సంచరిస్తూ ఉంటావు కదా, ఇట్టి నిన్ను చూస్తూ కూడా ప్రజలు నా నామస్మరణ చేయటం లేదే, నన్ను బొత్తిగా మర్చిపోయారేమిటి అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు, స్వామి, రోజంతా నిన్ను కీర్తించడంతో గడపడమనేది సామాన్యమైన పన. నేనేమో అలా చేస్తాను గాని సామాన్య మానవులు అలా చెయ్యగలరా? నాలాంటి భక్తులెంతమందున్నారు అని గర్వంగా చెప్పాడు. అందరి మనోభావాలను అట్లే గ్రహించి వేసే శ్రీహరికి నారదుని మనోభావం గ్రహించడానికి ఎంతసేపు పడుతుంది? నా వంటి భక్తుడు లేడన్న నారదుని గర్వాన్ని అణిచి అతనికి మంచి గుణపాఠం నేర్పాలని సంకల్పించాడు శ్రీమన్నారాయణుడు. ఆయన నారదుని, నారదా, నీ వంటి ఉత్తమ భక్తులు చాలా దుర్లభమే. అందుకే నీవు సాల గ్రామంలో ఉండే గోవిందుడను రైతును వెళ్లి కలుసుకో. బహుశా అతని వద్ద నుండి నిజమైన భక్తి అంటే ఏమిటని నీవు ఇంకా స్పష్టంగా నేర్చుకోగలవేమో అన్నాడు. నారదుని అహంకారానికి దెబ్బ తగిలింది. ఎవడా గోవిందుడు? నాకంటే గొప్ప భక్తుడా అతడెటువంటివాడో ఇప్పుడు చూసి వస్తా నంటూ బయలుదేరాడు నారదుడు రోషంతో. భూలోకానికి వచ్చి ఆ గోవిందుడుండే ఇల్లు కనిపెట్టాడు. ఒక చెట్టు చాటు నిలబడి అతడు చేసే పనులన్నిటినీ గమనించాడు. గోవిందుడు పెందలకాడనే లేచి కాలకృత్యములు ముగించుకొని దేవుని పటం ముందు కూర్చొని 3 సార్లు నారాయణ 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 అంటూ నమస్కరించాడు. తర్వాత నాగల్ని భుజంపై వేసుకుని పొలానికి దారి తీశాడు. రోజంతా పొలాన్ని దున్ని విత్తనాలు జల్లి నీళ్లు పెట్టాడు. తర్వాత సాయంకాలానికి ఇల్లు చేరాడు. స్నానం చేసి మళ్ళీ దేవుని పటం ముందు కూర్చొని 3 సార్లు నారాయణ అని నమస్కరించాడు. తర్వాత భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. ఇదంతా గమనించిన నారదునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమి వింత, కేవలం 6 సార్లు నారాయణ అనే ఈ గోవిందుడు నాకంటే గొప్ప భక్తుడెలా అవుతాడు? నారాయణ్ణే అడగాలని వైకుంఠానికి వెళ్ళాడు. నారదా, గోవిందుని చూశావా అని ప్రశ్నించాడు శ్రీహరి. చూశాను స్వామి, నాకంటే ఆ గోవిందుడు గొప్ప భక్తుడని తమరు తమాషాగా చెప్పారని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. రోజుకు 2 సార్లు మాత్రమే నిన్ను స్మరించే ఆ గోవిందుడెక్కడా? 24 గంటల సేపు నీ నామస్మరణలో ఉండే నేనెక్కడా? మా ఇద్దరిని పోల్చడమా అన్నాడు నారదుడు. చిరునవ్వు నవ్వాడు శ్రీమన్నారాయణుడు. నారదా, నాకొక చిన్న పని చేసి పెట్టు. నూనెతో పూర్తిగా నింపబడి ఉన్న ఈ పాత్రను నీ చేతులతో తీసుకుని నా దర్బార్ను 3 సార్లు ప్రదక్షిణం చేసిరా. కాని ఒక్క బొట్టు నూనె కూడా కింద పడకూడదు సుమా అన్నాడు. అలానే నారదుడు నూనెతో నిండిన పాత్రను చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆ దర్బార్ను 3 సార్లు చుట్టాడు.
ఒక్క బొట్టు నూనె కూడా జారి కింద పడలేదు. గర్వంతో నారదుడు, నారాయణ, ఇదిగో నీవు చెప్పినట్లు చేశాను, కాని నీవు నన్ను ఇలా ఎందుకు చేయమన్నావో అర్థమవ్వటం లేదే అన్నాడు. నారద, నీవు నూనె గిన్నెతో నడుస్తూ నా నామ సంకీర్తనం ఎన్నిసార్లు చేశావు అని ప్రశ్నించాడు శ్రీహరి. విస్తుపోయిన నారదుడు, ఇదేం ప్రశ్న స్వామి, నూనె గిన్నెలో నుండి ఒక బొట్టు నూనె కూడా కింద పడకుండా చూడాలని నీవు ఆదేశించినందువల్ల నా మనసంతా అందులో లగ్నమై ఉంది. అలాంటప్పుడు నీ నామ సంకీర్తనను చెయ్యడం ఎలా సాధ్యం అన్నాడు. పెద్దగా నవ్వాడు శ్రీమన్నారాయణుడు. నాయనా, కేవలం నూనె గిన్నెతోటి ఈ చిన్న పనిలోనే ఒక్కసారైనా నా నామస్మరణ చెయ్యడానికి నీకు తీరిక దొరకలేదే. ఇక ఆ గోవిందుణ్ణి చూడు, అంత పెద్ద సంసారాన్ని అతడు పోషించాలి. లెక్కలేనన్ని ఇబ్బందుల మధ్య అతడు తన పనిని ఆరంభించేందుకు ముందు, పనులంతా ముగిసిన తర్వాత నా నామస్మరణ చేస్తున్నాడు అంటే ఇన్ని కర్తవ్యాలకు మధ్య ఉంటూ కూడా నన్ను స్మరిస్తున్నాడు కదా అన్నాడు. నాకంటే గొప్ప భక్తుడు లేడన్న నారదుని అహంకారం ఒక్కసారిగా పటాపంచులైపోయింది. మనము ఎన్నిసార్లు నామ సంకీర్తనం చేశామనే మాట కంటే మన దైనందిన కర్తవ్యముల మధ్య అన్ని సమయంలోనూ భగవంతుని స్మరిస్తూ ఉండడమే నిజమైన భక్తి. అదండి కథ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.